ఓం శ్రీమాత్రే నమః. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మహాబలిపురంలో ఉన్నానని చెప్పాను కదా, ఇక్కడ దగ్గరలోనే ప్రత్యంగరాదేవి గుడి కూడా ఉందని తెలుసుకొని తెల్లవారుజామునే గుడికి బయలుదేరామండి. వెళ్ళి చూస్తే ఎంత అందంగా ఉందంటే గుడి ఎంతో శక్తివంతమైన దివ్య వాతావరణం ఉంది. గుడిలోకి అడుగుపెట్టిన మొదటి అడుగులోనే మనం వైబ్ ఫీల్ అవుతామండి. పవర్ఫుల్ అమ్మ కదా. తెల్లవారుజామున వెళ్లడంతో గుళ్ళో రష్ లేనందువలన తనివి తీరా అమ్మను చూసుకొని కాసేపు జపం చేసుకున్నాను. అమ్మ సన్నిధిలో కాలం నిశ్శబ్దంగా ఆగినట్లు అనిపించింది. మన లలితా సహస్రనామంలో కూడా ఉత్తరపీఠికలో కూడా ప్రత్యంగరాదేవి గురించి చదువుకుంటామండి. నివర్త్య తత్క్రియాం హన్యాత్ తంబై ప్రత్యంగిరా స్వయం ఏక్రూర దృష్ట్యా వీక్షంతే నామ సహస్ర పాఠకం అని. ఎవరైతే లలితా సహస్రనామం పఠిస్తారో, లలితను ఉపాసిస్తారో వారి మీద ఎటువంటి క్రూర దృష్టి పడకుండా అమ్మ ప్రత్యంగిరాదేవి ఒక ఆరాల వారి బాడీ చుట్టూ ఉంటుందండి. ఇది ముమ్మాటికి నిజం. అమ్మ భక్తుల రక్షకురాలు, అపసక్తుల నాశిని, అంతటి శక్తి స్వరూపిణి. ఉగ్రరూపం దాల్చినా కూడా శాంతి స్వరూపిణిలానే కనిపిస్తుందండి. కన్నును వర్షిస్తున్నట్టుగానే కూర్చొని మనల్ని చూస్తూ ఉంటుంది. వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ మనం గుడి ఎంట్రన్స్లోనే దర్శించుకోవచ్చు. చాలా అందంగా ఉన్నారండి అమ్మ. ఇంకా స్వర్ణాకర్షణ కాలభైరవుడు, నాగరాజ దేవాలయం, ఇలా ఈ గుడిలో చాలా ఉపాలయాలు ఉన్నాయి. మార్నింగ్ 8 దాటితే భక్తులతో చాలా రద్దీగా ఉంటుందంట. తెల్లవారుజామున వెళ్ళడం వల్ల చాలా ప్రశాంతతతో కూడిన దర్శనం చేసుకోగలిగాం. అమ్మ కటాక్షం ఎప్పుడూ మనపై ఉండాలని కోరుకుంటూ వెనుదిరిగాం. ఓం శ్రీ ప్రత్యంగిరాదేవి నమః.